దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనము తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాలు వినండి, మీ జీవితానికి ఎంతో అవసరం. అలాగే అనేక మందికి వాక్యాలు పంపించండి. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుకుంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. ఇక్కడ చూస్తే ఒక మంచి వాగ్దానము దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి అంటున్నాడు ఇక్కడ. అలాగే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వాళ్ళకి మేలు కలుగుతుంటున్నాడు. మొదటిగా నీకు మేలు కలగాలని నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ఫస్ట్ ప్రేమించాలి. ఈ లోకంలో అన్నింటినీ మనం ప్రేమిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి ఏవైతే వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ, ఏమండి అలానే ఇంకేదైనా కానీ, కార్లు కానీ, బండ్లు కానీ, హౌసెస్ కానీ, ఏదైనా కానీ మన కళ్ళతో మనం చూసినప్పుడు మనలో సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు? ఇది నీకు కావాలి, ఖచ్చితంగా దీన్ని నువ్వు సంపాదించాలి అని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడిని మనం ఏం చేయాలి? ఎక్కువగా ప్రేమిస్తూ ఉండాలి. లోకం కంటే మనం దేవుడిని ఎక్కువ ప్రేమించాలి. మన గురి అంతా కూడా అది దేవుడి మీదే ఉండాలి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వాళ్ళని ఆయన ప్రేమిస్తే కనుక, ఆయన ఎందుకు భయభక్తులు కలిగితే కనుక నేను ఆయన పిలుచుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు. ఆయన అడగండి దేవుడిని, ప్రభువా అన్ని సంకల్పం చొప్పున వాడుకోవు నాయన, నీ నిబంధన కొరకు వాడుకో ప్రభువా. ఎప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు, మీకుండే ఇబ్బందులే కాకుండా దేవునికి ఏం కావాలి, దేవుడిలో ఏం చేయాలి అనేవి ఆలోచించండి ముఖ్యంగా. ఎందుకంటే సమస్తం కూడా వ్యర్థమే ఈ లోకంలో. ఏమండి డబ్బు కానీ, ఆస్తిపాస్తులు కానీ, ఏదైనా కానీ వ్యర్థమే. కానీ దేవుడి కొరకు మనం కొన్ని కార్యాలు చేస్తాం చూసారా, అవి మాత్రమే దేవుడి లెక్కలోకి వస్తాయి. కానీ ఇక వేటికేవి కూడా రావు. నువ్వు చేసే మంచి కార్యాలు, దేవుడి కొరకు చేసే కార్యాలు, అవే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ నువ్వు ఎంతమందికి ఇల్లు కట్టించావు, ఎన్ని కార్లు కొన్నావు, ఎన్ని బైక్స్ కొన్నావు, ఇవన్నీ కూడా దేవుడు అడగడు, పట్టించుకోడు. నువ్వెంత సంపాదిస్తున్నావు ఉద్యోగంలో, ఇవన్నీ దేవుడు అడగడు. అంటున్నాడు సంకల్పం చొప్పున పిలువబడిన వారిని అంటున్నాడు. ఉదాహరణకు మోషే విషయంలో మనం చూస్తే కనుక, పిల్లలను చంపివేయాలి అనేటటువంటి ఆజ్ఞని ఫరో పుట్టించాడు. ఆ యొక్క టైంలో అనేక మంది పిల్లలు చనిపోయారు కదండి. కానీ ఈ మోషే ఒక్కడే దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి, ఆయన సంకల్పం చొప్పున పిలుచుకున్నాడు కాబట్టి ఇతన్ని బ్రతికించి కొంత పెద్దయిన తర్వాత ఇతను ఎందుకు కొన్ని ఉద్దేశములు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మోషేని ఆమె మోషే యొక్క తల్లి ఒక జమ్ముపెట్టులో పెట్టేసేసి ఆ నైల్ నదిలో వదిలినప్పుడు అది ఎవరు దొరుకుతుందంట? ఫరో రాణికి, ఆ యొక్క ఐగుప్తు రాణికి ఈ మోషే దొరుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరలా ఒక దాది కావాలి, ఒక పనిగత్తె కావాలి పిల్లవాడిని చూసుకోవడానికి అన్నప్పుడు మిరియాం ఏం చేసింది? నా దగ్గర ఒక పనిగత్తె ఉందని చెప్పేసి మరి మోషే వాళ్ళ అమ్మగారినే తీసుకొచ్చి అక్కడ పనిలో పెట్టింది. వాళ్ళ అమ్మగారు చాలా శ్రద్ధగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పెంచారు. అయితే మోషే కూడా దేవుడు చాలా ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా మోషే హృదయంలో ఉంటుందన్న ఆలోచన, అయ్యో నా ప్రజలు, అయ్యో ఇశ్రాయేలు ప్రజలు, నా ప్రజలు ఎంతో బాధపడుతూ ఉన్నారే, ఇబ్బందులు పడుతూ ఉన్నారే అటువంటి ఆలోచన మోషే హృదయంలో ఉంటూనే ఉంటుందంట కదండి. కాబట్టి దేవుడు మోషేని పిలుచుకొని సంకల్పం చొప్పున పిలుచుకొని అంత మేలు రావడం కోసం సమస్తమును సమకూడి జరిపించాడు దేవుడు. ఇశ్రాయేలు గొప్ప జనాంగాన్ని ఈసారి బయటకు తీసుకొని వచ్చాడు. వాళ్ళందరూ ఒక నాయకుడిగా దేవుడు చేశాడు కదా. ఇక్కడ ఎక్కడైతే ఫరో చంపేద్దాం అనుకున్నాడో దేవుడు దానికి రివర్స్లో రివర్స్ గేర్ వేసేసి మోషేని పైకి లేపినట్లుగా మనం చూస్తున్నాం, మోషేని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యోసేపు విషయంలో కూడా మనం చూస్తే దిగజారిపోయాడు ఒకనొక సమయంలో చాలా మోసపోయాడు తన అన్నలను చూసి. కానీ అన్నలు ఏం చేశారు? ఎండిపోయినటువంటి బావిలో పడవేశారు. తర్వాత అమ్మారు వేరే ప్రాంతానికి.
తర్వాత ఒక పనివాడిగా చేరాడు యోసేపు. ఏమంటే ఎంత దీనస్థితి చూడండి. కానీ యోసేపు పిలుచున్నాడు దేవుడు. యోసేపు ప్రేమించేవాడు, దేవుని ప్రేమిస్తాడా, భయభక్తులు కలిగినాడు కాబట్టి యోసేపుని దేవుడు పిలుచుకొని ఆయన సంకల్పం చొప్పున పిలిచి సమస్తము సమకూడి జరిపించాడు. ఇక ఇతని పని అయిపోయింది, ఇతను జైల్లో చనిపోతాడు అన్నటువంటి స్థితిలోంచి తీసుకెళ్లి రాజుగా చేశాడు యోసేపు. ఎంత గొప్ప విషయం అండి. ప్రియా దేవుని బిడ్డారా, మీరు దేవుడు అడగండి, ప్రభా ఈ కలవరములు ఏదైతే ఉంటున్నాయో, లోకంలో కలవరములు ఏదైతే ఉంటున్నాయో వాటిని చూచి మనం కలత చెందక దేవుని ముందు మాత్రమే ప్రేమించి ఏమండి ఆయన ఏందే మన గురంతా ఉంచినప్పుడు మేలు కలుగుటకే సమస్తం కూడా అంతా మన మంచికే అనుకోవాలి. మనం ఒకడు పోయినా మన మంచికే, ఒకడు వచ్చినా మన మంచికే. మనకి అంతా కలిసి వస్తుందని చెప్పి మనం గర్వపడకూడదు. మనకి ఏమి లేదని చెప్పేసి దేవుడి మీద కోపపడకూడదు. గుర్తుపెట్టుకోండి, మనకి ఇంకా అన్నీ ఉన్నాయని చెప్పేసి మనం గర్వపడకూడదు. ఏమి లేదని చెప్పేసి దేవుడి మీద కోపపడకూడదు. ఉన్న స్థితిని బట్టి మనం ఏం చేయాలి, దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్పి, ప్రభువా థాంక్స్ నాయన, ఈ స్థితిలో నన్ను ఉంచావు, నీకు స్తోత్రం అండి. అప్పుడు అట్లాగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన సమస్తము కూడా మంచి మేలుకే జరుగుతాయి, కానీ కీడికి ఏమి జరగదు. నువ్వు ప్రస్తుతం నీకు అది కీడ్లా కనిపిస్తూ ఉంటుంది, నీ కళ్ళకి అది కీడ్లా కనిపిస్తూ ఉంటుంది. అయ్యో ఏంది కష్టం, నాకు కష్టాలేంటి, నాకు ఈ నష్టాలేంటి అని చెప్పేసి నీకు ఒక కష్టంలాగా నష్టంగా కనబడుతూ ఉంటుంది. కానీ చివరికి వచ్చినప్పుడు, చివరి దాకా నువ్వు ఓర్చుకుంటే కనుక అది నీకు మేలుగా దేవుడు మార్చేస్తాడు. దేవుడికి ఎంతసేపు చెప్పండి మీ జీవితాన్ని మార్చేయటం, కానీ ఎందుకు మార్చట్లేదంటే మనం పరీక్షిస్తూ ఉన్నాడు. మీరు ఆ దిన స్థితిలో, దరిద్రపు స్థితిలో, పేద స్థితిలో మీరేం చేస్తారు దేవుడికి తెలియాలి. అన్నీ ఉన్నప్పుడు ఏమంటే అన్నీ ఉన్నప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. అబ్బా మాకు ఇంకేమి లోటు లేదురా అని చేసి అన్నట్టుగా అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఏమి లేనప్పుడు నీ భక్తి ఎంత ఉన్న దేవుళ్ళలో నువ్వు ఎంత ప్రేమిస్తూ ఉన్నావు, అటువంటి వాడు దేవుడు కాదు. ఏమి లేనటువంటి స్థితిలో కూడా దేవుని వాళ్ళు పూజించాలి, ఆయన భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ప్రేమించాలి. అటువంటి వారి కోసమే దేవుడు కళ్ళు వెతుకుతూ ఉన్నాయి. అటువంటి వారిని తన సంకల్పం చొప్పున పిలుచుకొని అంతా కూడా దేవుడు తన కొరకు వాడుకొని ఏమండి అంతా మేనేజ్మెంట్గా జరిగిస్తాడు, కానీ కీడేమి కూడా వాళ్ళకి చేయడు. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రభా మమ్మల్ని వాడుకోనాయన, నీ సంకల్పం చొప్పున మమ్మల్ని వాడుకోతండి, నీ నిబంధన కొరకు మమ్మల్ని వాడుకుంటావు, నీ పని కొరకు మమ్మల్ని వాడుకోనాయన. ప్రార్థన చేసినప్పుడు దేవుడు పని చేస్తూ ఉంటారు. నీ యొక్క మనసును చూసి దేవుడు మేలు కలుగుటగా ఏం చేస్తాడంట, సమస్తము సంపూర్ణ జరిగిస్తూ ఉంటాడని చెప్పి దేవుడు ఈ వాగ్దానంలో సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్.